ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇది నమ్మశక్యంగా ఉండింది. శ్రీ ఎంవీఎస్ మూర్తి గారు అన్ని మంచి గుణాలు మూర్తి భవించిన ఒక ఆదర్శ మూర్తిగా ఆయన్ని మనం పేర్కొనవచ్చు. వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా, విద్యావేత్తగా అన్ని రంగాల్లో కూడా ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని సక్రమంగా, విజయవంతంగా నిర్వహించడం, 10 మందికి ఉపయోగపడే విధంగా తన జీవితాన్ని ఎప్పుడూ మలుచుకోవడం ఆయన యొక్క ప్రత్యేకత. శ్రీ మూర్తి గారు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చేట్టుగా చేయడం, అలాగే భాగ్యనగరంలో హైదరాబాద్లో కూడా మరి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, తర్వాత పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఏర్పాటు చేయడం, ఉన్నత ప్రమాణాలతో ఆ విద్యా సంస్థలను తయారు చేయడం, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సంస్థలాగా మూర్తి గారు ఎల్లప్పుడూ అందరికీ గుర్తుండిపోతారు. రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ పల్లెత్తు మాట చెడుగా ఇతరుల గురించి మాట్లాడడం కానీ, లేదా స్థాయికి తగ్గి వ్యవహరించడం కానీ ఆయన ఎప్పుడు చేసిన సందర్భాలు లేవు. అలాంటి వారు అందరికీ వాస్తవంగా చెప్పాలంటే ఆదర్శంగా ఉండాలి. నాకు ఒక మంచి మిత్రుణ్ణి, వాస్తవంగా చెప్పాలంటే నన్ను ఎంతోగానో అభిమానించే ఒక మంచి వ్యక్తిని నేను కోల్పోయాను. ఒకసారి నెల రోజుల క్రితమే నేను విశాఖపట్నం వచ్చి గీతం విశ్వవిద్యాలయంలో ఆచార్య రామకృష్ణరావు గారి పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆయన వ్యక్తిగతంగా కలిసి నాతో ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు, ఆ భావాలు అవన్నీ ఆయన మీద మరింత ఉన్నతమైన భావాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. స్వర్ణ భారత్ సేవల్లో కూడా ఆయన విజయవాడ చాప్టర్ విషయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవాడలో ఆయన సహకరించారనే విషయం కూడా ఎప్పుడు ఎవరికి ఆయన చెప్పలేదు. పెద్ద ఎత్తున సహకరించారు కూడా. అలాగే విశాఖపట్నంలో కూడా స్వర్ణ భారత్ ప్రారంభిద్దామని కూడా గతసారి పర్యాయం నేను వచ్చినప్పుడు మాట్లాడవే కాకుండా మర్యాదకు మాట్లాడాలనుకుంటే నా తర్వాత నా మిత్రుడు అశోక్ ఫోన్ చేసి, ఏవయ్యా నాయుడు గారు స్వర్ణ భారత్ ఇక్కడ ప్రారంభిద్దామన్నారు, ఏదైనా విషయాలుంటే నువ్వు మాట్లాడతావని చెప్పారు, నువ్వు రాలేదే అని ఆయనకు ఫోన్ చేశాడు. ఎంతటి వ్యక్తిత్వమో, ఎంతటి శ్రద్ధో ప్రజాసేవా కార్యక్రమాల పట్ల దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మొత్తం మీద విశాఖపట్నం ఒక పెద్ద దిక్కుని కోల్పోయింది. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అందరికీ తలలో నాలుగుగా ఒక పెద్ద మనిషిగా ఏదైనా సందర్భం వస్తే ఒక సహకారం అందించడానికి, మంచి మాట చెప్పడానికి ఆయన ఎప్పుడు ముందుండేవాడు. అలాంటి మంచి వ్యక్తిని, ఆదర్శ ప్రజాసేవకుడిని, నాకు మంచి మిత్రుడిని కోల్పోవడం నాకు చాలా విచారకరంగా ఉంది. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకరం, ఎంతటి ఒత్తిడి వచ్చినా లేదా ఆయనకు ఒక రకంగా అనుకున్నప్పుడు కొంత అన్యాయం జరిగిందన్నప్పుడు కూడా నిండుకుండా తొణకకుండా ఉండేవాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ ఆ ప్రసన్న వదనం కనపడేది. ఇప్పుడు మనం చూస్తే పార్థివ శరీరాన్ని మామూలుగా ఇలాంటి ప్రమాదం జరిగిన తర్వాత, ఎంబాంక్మెంట్ చేసిన తర్వాత, కొంత సమయం అయిన తర్వాత ముఖవళికలు మారిపోతాయి. కానీ సంతోషకరం, ఆశ్చర్యకరం ఏంటంటే మామూలుగా ఏదో విశ్రాంతి తీసుకుంటున్న మూర్తి గారి లాగా ఆయన ఆ శాశ్వత విశ్రాంతికి ఎగి వెళ్ళిపోయాడు. మనం ఆయనకు అర్పించాల్సిన నిజమైన నివాళి ఏంటంటే ఆయన చేస్తున్న మంచి పనులకు మనం సహకారం అందించడం, ఆయన చూపిన మంచి మార్గంలో నడవడం,
వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. ఆయన పాత్రికేయుల్లో కూడా ఒక ప్రత్యేకత. ఆయన ఆనాటి వారికి విశాఖపట్నంతో సంబంధం వాళ్ళకి తెలుస్తుంది. ఈ బసవ పున్నయ్య, ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్ తాతారావు ఇలాంటి వాళ్ళు కొందరు ఆ రోజుల్లో మూర్తి అని చెప్పి ఏమన్నాయి ఈ పాత తరం జర్నలిస్టుల్లో ఆయన కాస్త అందరితో మేము విద్యార్థులుగా ఉండేవాడు. ఆయన కూడా మాతో కూడా మంచి సంబంధాలు నెలకొల్పేవారు. అలాంటి వ్యక్తి ఈ అకాల మరణం చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు కూడా నేను నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. మిగతా మిత్రులు కూడా ఎవరైతే ఈ ప్రమాదంలో చనిపోయారో వారందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.